సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజయ్ రాజ్ 360 ఎంఆర్కే టాకీస్ కొలాబరేషన్తో ఈ ఇంటర్వ్యూ అయితే తీస్తున్నాము. ఆ, తిలక్ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, తమ్ముడు పాటలే కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య వైరల్ అయిన ప్రతి సాంగ్లో తమ్ముడి డాన్సే కనిపిస్తూ ఉంటుంది. మల్లె చెట్టు కింద కూస్తున్నా మా పైన ఊసుకున్నా హాయ్ తమ్ముడు, ఎట్లుంది షూట్? బాగానే నడుస్తున్నాయి ప్రస్తుతానికి అయితే. ఎక్కడ మీది ప్రాపర్? ప్రాపర్ వచ్చేసి ములుగన్న ఉంది. కాకపోతే వెన్సిటీలు మొత్తం వచ్చేసి ఇక్కడ వరంగల్. వరంగల్నే ఉంటా. వరంగల్నే పుట్టి పెరిగింది. ఏం చదువుకున్నావు? నేను నేను ఆపేసావు ఎందుకు? మనకు కొద్దిగా డాన్స్ మీద ఇంట్రెస్ట్. ఓకే, స్కూల్లో కొంచెం డాన్స్ స్టడీ ఫుల్ టైం డాన్సర్గా మారిన. డైలీ షూట్స్ అండి. షూట్ ప్రతిరోజు? ప్రతిరోజు మనం ఎప్పుడు రెస్ట్ కావాలనుకుంటే అప్పుడు ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని పాటలకు తీసావు? నేను ఒక 500 సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసాను. ఫోక్ సాంగ్స్ 500 songs. కొన్ని అసిస్టెంట్గా, కొన్ని కొరియోగ్రాఫర్గా ఒక 600 సాంగ్స్ చేసి. ఎవరు కొరియోగ్రాఫర్? ఎవరు? ఫస్ట్ జానక దగ్గర చేసినాం సైడ్ డాన్సర్గా. దానికంటే ముందు వేరే వాళ్ళ దగ్గర చేసిన. జానక దగ్గర చేసిన కానీ కొద్దిగా అది హైప్ అనేది వచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ కళ్యాణ్ మాస్టర్ అంటారు, ఆయన దగ్గర చేసిన. దాని తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర చేసిన. శేఖర్ మాస్టర్ దగ్గర 2 years చేసిన. శేఖర్ మాస్టర్. శేఖర్ దగ్గర 2 years చేసిన. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా గ్యాప్, మళ్ళీ ఇప్పుడు మాస్టర్ దగ్గర చేసిన. అంటే నీకు డాన్స్ మీద ఎట్లా వచ్చింది ఆలోచన? డ్యాన్స్ మీద అంటే చిన్నప్పుడు మా బావ డాన్సర్ యాక్చువల్లీ మా ఫ్యామిలీలో. ఆయన ఇంటి దగ్గర నేర్పిస్తాను, ప్రతి సమ్మర్ అటు వెళ్తుండే. వాళ్ళకి నేర్పిస్తాను, చూసి 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 నేర్చుకొని ఇక దాని తర్వాత నాకు అది ఇంట్రెస్టింగ్. డాన్సర్ లైఫ్ ఎట్లుంటుంది? డాన్సర్ లైఫ్ అంటే దీన్ని నమ్ముకున్నాం అన్న అంతే. మార్నింగ్ లేస్తే షూటింగ్, ఈవినింగ్ అయిపోయిందంటే మళ్ళీ మార్నింగ్ లెవెల్ మళ్ళీ షూటింగ్, మళ్ళీ ప్రాక్టీస్, ఇదే డైలీ. ఇది టైంకి ఫుడ్ ఉండదు, టైంకి ఏముండదు. మనం ఏం కావాలనుకున్నామో అది ఉండదు మనకు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికాడ ఉన్నట్టు ఉండదు. మార్నింగ్ టిఫిన్ ఒక్కోసారి తినం షూట్లో పడి. షూట్ అయిపోవాలి, ఎందుకంటే మనల్ని నమ్ముకొని ప్రొడ్యూసర్లు ఉంటారు కాబట్టి. ఆ షూట్ అయిపోవాలన్న థాట్ మీద తినం. కాదు ఫైనల్ అయితే వర్క్ అయితే అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే నువ్వు భవిష్యత్తులో ఇంకా సినిమాలకు ఇట్లా కొరియోగ్రఫీ ఏమైనా తీయాలనుకుంటున్నావు? సొంతగా ఏమైనా చేయాలనుకుంటున్నావు? మామ మల్లేష్ అని, అది మంచిగా విన్నాను, మంచి రీచ్ వచ్చింది. జానక్క లేదు, మంచి రీచ్ వచ్చింది అని కొద్దిగా ఇన్స్టాలో కూడా మంచిగా ట్రెండింగ్ నడిచింది కొన్ని రోజులు. పోతే అది ఎక్కువ మిలియన్లు ఇవ్వలేదు. సో అందుకే ఇంకా ఇక్కడ అంటే నువ్వు తీసిన వాటిల్లో ఎక్కువ ఫేమస్ అయిన సాంగ్ ఏంటి? నువ్వు కొరియోగ్రాఫ్ చేసిన దాంట్లో? సొంతంగా అంటే కొరియోగ్రాఫర్ ఆల్రెడీ ఫోక్ సాంగ్స్ చేస్తున్నాం. ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ 50 చేసిన. కొద్దిగా గట్టిగా తగలలేదు ఏ సాంగ్. సాంగ్ కోసం వెయిటింగ్. అంటే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం వరంగల్ బేస్డ్ ఉంటుంది. అవునవును. కరీంనగర్లో అవును. ఇక్కడ ఫోక్ సాంగ్స్ తీసేవాళ్ళు కానీ, డాన్సర్లు కానీ, ఇంకా కొరియోగ్రాఫర్లు కానీ కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అట్టే. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు వేసారు. మేము కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, ఇక్కడ లొకేషన్లలో చేస్తాం. కాకపోతే ఏంటంటే అటు సైడ్ ఎక్కువ ప్రొడ్యూసర్లు, అటు సైడ్ ఎక్కువ ఆర్టిస్టులు, అటు సైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ అంతే. కరీంనగర్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కరీంనగర్ వాళ్ళు అటు సైడ్ ఎక్కువ ఉండడం వల్ల డాన్సులు కూడా అటు సైడ్ ఎక్కువనే కాదు, మన సైడ్ నుంచి ఇంకెళ్తా ఉంటాం. మన సైడ్ నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటాం. షూటింగ్ ఓన్లీ కరీంనగర్ ఉంటుందా, హైదరాబాద్ లో తీస్తారు? మొత్తం ఉన్నాయి, హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, విజయవాడ, మొత్తం అన్ని దగ్గర చేస్తాం. మనం వరంగల్ కూడా చేస్తాం. ఎంత బడ్జెట్ లో ఒక సాంగ్ తీయగలుగుతావు ఒకవేళ ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే? అంటే అట్లా ఉండదు, మన సాంగ్ బట్టి. ఇప్పుడు ఒకవేళ హిట్టే సాంగ్ ఉంది అని అంటే మనం ఏం చేస్తామంటే ఇది హిట్ అవుతుంది కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టండి. సో దానికి మనం ఆ సాంగ్ని బట్టి మనం బడ్జెట్ ఇవ్వాలి. ఒక డాన్సర్ ఉండే కష్టాలు ఎట్లుంటాయి? కష్టాలు అని అంటే అన్న మార్నింగ్ లేస్తే షూటింగ్,
రాళ్ళు, రప్పలు, రోడ్డు ఎక్కడ అనేది చూడం. మా కష్టం ఏందనంటే ప్రేక్షకులను మేము ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. అంటే మా డాన్స్ తోటి మేము ఏదో ఒకటి చూపెట్టుకోవాలి కాబట్టి కొరియోగ్రాఫర్‌లు ఏదో ఒకటి చెప్తాడు. వర్షం చూడడం ఎండ అన్నీ ఉంటాయి. అంటే మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అందరూ ఆడియన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం మేము కష్టపడతాం. అలాగే కొరియోగ్రాఫర్ కష్టపడతారు. వాళ్ళు మమ్మల్ని కష్టపెడుతున్నాం అంటే అదేం లేదన్న. మేము ఈ పనిని ఇష్టంగా చేత్తన్నాం. ఎంత కష్టం ఉన్నా కూడా ఇష్టంగా పని చేసి ఒక 10 మందికి తెలుపుతాం అంతే. ఓకే తిలక్, నీకు ఫోక్ ఇండస్ట్రీలో నీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు? ఇష్టమైన మ్యాక్స్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కొరియోగ్రాఫర్లు అందరితో వర్క్ చేసిన ఆల్మోస్ట్. అందరి దగ్గర అసిస్టెంట్ చేసిన, అందరి దగ్గర డాన్సర్ చేసిన. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఉంటుంది. సో అందరితో బాగానే ఉంటా. అందరి స్టైల్ నేర్చుకున్నా, అందరితో బాగానే వర్క్ చేసిన. సో అందరు ఇష్టమే, అందరు బాగానే చేస్తారు, అందరు నన్ను బాగానే రిసీవ్ చేసుకుంటారు. వ్యక్తిగత ఇప్పుడు ఇన్ని ఫోక్ సాంగ్స్ చేసావు కదా అవును, నువ్వు. అవును. అంటే మాస్టర్ తో పాటు అంటే అందరు మాస్టర్తో ఎట్లుంటది నీ ర్యాప్ కానీ ఉమ్, వాళ్ళ రిసీవింగ్ కానీ ఎట్లుంటది? ప్రతి ఒక్కరు బాగానే చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు. మాస్టర్ ఒక ఆయన దగ్గర నేను ఉండే విధానాన్ని బట్టి మాస్టర్ ఒక వే ఆఫ్. ప్రశాంత్ మాస్టర్ అంటాడు, ఆయనతో ఒక వే ఆఫ్. ఆయన ఒక సొంత తమ్ముళ్ళకి ప్రశాంత్ మాస్టర్ అని. కళ్యాణ్ మాస్టర్ ఉన్నాడు. మేమంతా ఒకప్పుడు ఫీల్డ్ చేస్తాం. ఇక్కడ హన్మకొండ నుంచి అందరం బయటికి వెళ్ళాం. ఒక 3-4 ఆ మాస్టర్ ఆయనతోటి ఇక సొంత తమ్ముళ్ళకి ఆయన చూసుకుంటాడు. నమ్రిత్ మాస్టర్ అంటాడు, ఆయనతోటి ఒక వే ఆఫ్. రఘుజాన్ మాస్టర్ అంటాడు, వాళ్ళతో అందరితో ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండింగ్. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ తోటి, ప్రతి ఒక్క మాస్టర్ తోటి ఒక్కొక్క బాండింగ్ ఉన్నది. మంచి బాండింగ్. వాళ్ళ దగ్గర కూడా మంచి పేరు ఉన్నది. తిలక్, ఇప్పుడు వరంగల్ చాలా మంది టాలెంట్ ఉండి అవును, ఫోక్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఉంటారు. అవును అనిపిస్తుంది. వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియదు వాళ్ళకి. అవును. అంటే అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? అట్లా లేదన్న, ఇది అడిషనల్ అది అయితే ఏముండదు. మీకు డ్యాన్స్ వస్తుంది అని అంటే మాకు ట్యాగ్ అయితే మేము తీసుకొని వెళ్తాం. ఒక షూట్లో ఇంతమంది కావాలని ఉంటుంది కాబట్టి ఓకే, మన వరంగల్ నుంచి వెళ్ళున్నారు, ఒకసారి పట్టుకోబోదాం, చూద్దాం వాళ్ళ టాలెంట్ ఏంటంటే ఓకే బాగానే చేస్తున్నాడు అంటే మనతో పర్మనెంట్ ఉంచుతాం. ఇప్పుడు మ్యాథ్స్ నేను తెలిసి ఉంటా, కొంతమంది వరంగల్లో తెలిసి ఉంటా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాగ్ అయితే వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమంటారు. అట్లేం లేదు, ఎందుకంటే మన వరంగల్ నుంచి వెళ్తున్నాం అని అంటే ఆల్మోస్ట్ పట్టుకోమంటారు. ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లుగా అమ్మాయిలు డాన్స్ చేస్తూ డాన్స్ ఉంటారు. అవును. సో డే అండ్ నైట్ షూట్లు చేస్తూ ఉంటారు. ఎట్లుంటది వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళ యొక్క సెక్యూర్ గా ఉంటుందా అసలు? వాళ్ళ యొక్క అకామిడేషన్ కానీ మిగతా విషయాలు అసలు ఎవరు వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటూ అంటే ఉంటారు? ఇప్పుడు మాస్టర్ కష్టం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే గర్ల్స్ మాట్లాడతారు. డాన్సర్లు వచ్చినాక మనమే రిసీవ్ చేసుకుంటాం, ప్రాక్టీస్ అయిపోయినాక మనమే రూమ్స్ తీసుకుంటాం, మనమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, మనమే తింటాం. అంటే వాళ్ళకి తినడం అయిపోయాక మార్నింగ్ ఈ టైం అని చెప్తాం, వాళ్ళకి కాస్ట్యూమ్ ఇస్తాం, లేకపోతే ఓన్ కాస్ట్యూమ్. మార్నింగ్ లేచి టైం వరకు రెడీ కావాలని చెప్తాం, వాళ్ళు రెడీ కింద దిగుతారు, వెహికల్ వస్తాయి, వెహికల్ లొకేషన్. ఆ షూట్ అయిపోయే వరకు మన బాధ్యత. షూట్ అయిపోయినాక అప్పుడు మనం వాళ్ళని ఏదో వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకో షూట్ ఉంటే దాన్ని వెళ్ళారు మళ్ళీ అటు వెళ్తారు. అట్లా వాళ్ళ అంటే దాదాపు ఒక సాంగ్ కి ఎంతమంది ఎవరైనా డాన్స్ పట్ల టాలెంట్ ఉండి నాకు ఆసక్తి ఉన్నదని అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఏదో ఖచ్చితంగా తీసుకోబోతాం, అట్లేం లేదు. మనల్ని అయినాక వాళ్ళ టాలెంట్ చూసినాక ఓకే వాళ్ళు బాగానే చేస్తున్నారు అన్నప్పుడు మనం తీసుకోమని మన తోడు మనం చేసి మనం చేస్తాం. మాతోటే ఉంటారు. నేను మాస్టర్ దగ్గర పంపిస్తాను, వాళ్ళ దగ్గర షూట్ చేస్తాను. అటు నుంచి ఇంకా అక్కడ వాళ్ళ బిహేవియర్ మంచిగా వాళ్ళ డ్యాన్స్ బాగుంటే అక్కడ నుంచి ఇంకో మాస్టర్ దగ్గర, లేకపోతే అదే మాస్టర్ దగ్గర పర్మనెంట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ అసిస్టెంట్ గా చేసావు, కొరియోగ్రాఫర్ గా కొన్ని సాంగ్స్ చేసావు. అవునన్నా. ఇప్పుడు నీకు సినిమాలో ఏదైనా అవకాశం ఇస్తే ఏదైనా సాంగ్ చేయమని ఇస్తే నువ్వు చేయగలుగుతావా? ఖచ్చితంగా చేద్దాను. అది ఇంకా ఓకే, అది తర్వాత ఉంది. ఫస్ట్ అయితే ఫోక్ ఇండస్ట్రీలో ఒక హిట్ సాంగ్ కొట్టాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ ఇక్కడ ఒక మెట్టు ఎక్కినాక ఆ మెట్టు ఎక్కుదాం అనుకుంటాను. ఫస్ట్ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఒక హిట్ సాంగ్ కొట్టినాక నెక్స్ట్ దాని ఫస్ట్ అయితే ఫోక్ ఇండస్ట్రీలో ఒకటి కొట్టాలని అదే దాని మీద ఉన్నా. తొందరలో ఉన్నాను, అది చేసినాక ఖచ్చితంగా దాని తర్వాత నెక్స్ట్. ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మాస్టర్లు అయిన వాళ్ళు అంటే నీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే అవునవును, అందరు డాన్సర్స్ ప్రజెంట్ పెద్ద పెద్ద సినిమాలకు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అవును. అంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? కొరియోగ్రాఫర్ ప్రస్తుతానికి సరే డాన్సరే చేసిన అయిపోయింది. 12 years నుంచి డాన్సరే చేస్తూ వస్తున్నా. అసిస్టెంట్ కూడా చేసుకుంటూ వస్తున్నా. ఒక సాంగ్ మంచి ఫోక్ సాంగ్ కోసం, ఒక రాన్ బొమ్మే రాన్ లాంటి సాంగ్ కోసం వెయిట్ చేస్తాను. అంత కాకపోయినా ఓకే, ఒక 100 million కొట్టే సాంగ్ అయినా మంచిది. అది వస్తే ఖచ్చితంగా మంచి ఒక హిట్ ఇచ్చి
దాని తర్వాత ఈ ఫోకుల్ని ఇంకా ఇచ్చాను చేసి చేసి దాని తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అవే వస్తాయి. అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంత చిన్న వయసులో నువ్వు నీ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నావు కదా. అవును అవును వరంగల్లో చాలా మంది నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టేటస్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. అవునవును మా ఫ్రెండ్స్ కానీ నేను ఫుల్ హ్యాపీ. ఒకప్పుడు ఇంత లేదు, ఆ, ఇప్పుడు ఫుల్ హ్యాపీ. అంటే ప్రతి ఒక్క ట్రెండింగ్ సాంగ్లో ఉంటున్నా, ప్రతి ఒక్క దాంట్లో ఉంటున్నా. ఇక మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అని, నా సర్కిల్ మొత్తం హ్యాపీ అన్న. నేను ఉండే ఏరియాలో కూడా హ్యాపీ. మన వరంగల్ ఉండే ఏరియా. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవును చాలా మంది నీ డాన్సులు స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు. అవునవును దీని పట్ల నువ్వు ఏమనుకుంటున్నావు? ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా మంది నీ డాన్సులు స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు. అవును, దీని పట్ల నువ్వు ఏమనుకుంటున్నావు? ఎట్లా ఫీల్ అవుతున్నావు? సో హ్యాపీ అన్న. వాళ్ళు ఇంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అంతగానం నేను వేరే కారణం శేఖర్ మాస్టర్. ఎందుకంటే నేను పక్క ఉంటున్నావు కాబట్టి నన్ను ఇంతమంది గుర్తుపడుతున్నారు. ఎందుకంటే అది అంత హిట్ సాంగ్స్ కాబట్టి ఆయన పక్క ఉంటుండి చేస్తున్నావు కాబట్టి నన్ను అంత సపోర్ట్ చేసి ఇంతమంది సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. జానీ లీరితో కూడా మీరు songs అవును చాలా చాలా 200 సాంగ్స్ అది. ఎట్లా ఉంటుంది మీ process? ఎట్లా డీల్ చేస్తారు కొరియోగ్రాఫర్ డాన్స్ అంటే చాలా మంది అన్న. సొంత అక్క, సొంత తమ్ముళ్ళ లెక్కన చూసుకుంటుంది. అందరినీ బాగానే చూసుకుంటుంది. అందరం ఉంటాం, అందరం అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం, అక్క వాళ్ళ ఇంటికాడ తింటాం, బాగానే చూసుకుంటుంది. ఒక తమ్ముళ్ళ లెక్క చూసుకుంటారు. అందరేమో అది లేదు. నేను నన్నైతే ఒక సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకుంది. ఒక 3 years అక్క దగ్గర, అక్క దగ్గర నుంచి ఎక్కువ బయటకు వచ్చి అక్కకు చాలా రుణం పడుతున్నాను. ఎందుకంటే అక్క దగ్గర కంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ దగ్గర ఎట్లయితే కంటిన్యూగా షూట్స్ చేస్తున్నానో, ఒకప్పుడు ఒక 3-4 years బ్యాక్, 3 years బ్యాక్ అక్క దగ్గరనే కంటిన్యూ చేసేవాళ్ళం. లాక్డౌన్ ముందు, లాక్డౌన్ అయిపోయినాక కూడా అక్క దగ్గర చేసి దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి దాని తర్వాత అట్లా అట్లా. ఇప్పుడు జానీ లీరి గారు సొంతగా కొరియోగ్రఫీ చేస్తారా లేదంటే వేరే? అక్క కొన్ని సాంగ్స్ ఆమె కొరియోగ్రఫీ Own చేస్తారు, ఓన్ కొరియోగ్రఫీ. మీ కొన్ని వేరే సాంగ్స్ వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళ వీళ్ళకి టాలెంట్. అంటే నాకు కూడా ఇచ్చింది చాలా సాంగ్స్ అక్క. నువ్వు ఏ సాంగ్ చేసావు? మా మల్లేష సాంగ్ అక్క లేడు. ఒక్కొక్క 4-5 సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన అక్క. నాకు కూడా చాలా ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా శేఖర్ వైరస్ మాస్టర్ గారు అవును రీల్స్ అనేది రిలీజ్ చేస్తా ఉన్నారు. అవునవును ఏ రీల్ లో చూసినా ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్ స్టేటస్ లో కానీ మాస్టర్ పక్కన మీరు ఉంటున్నారు. అంటే దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఆ పక్క ఉంటున్నా కాబట్టి నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. మీరు లేని అంటే ఇప్పుడు ఆ రీల్స్ మీరు నాతో చేపియకపోతే నేను ఇక్కడ వచ్చి కూర్చోవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ప్రతి రీల్ అంటే డాన్సర్లు అందరూ ఉంటారు, కాకపోతే మాస్టర్ ఏంటంటే కొద్దిగా అంటే సీనియర్లు అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం. అందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, అందరితో చేపిస్తాడు. నేను నా ఒక్కంతోటనే కాదు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరితో చేపిస్తాడు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క రీల్లో మనం మాస్టర్ పక్క ఉంటుంటాడు. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ కానీ అంటే మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న. వాళ్ళందరూ కొంతమంది పేర్లు వెనక్క కళ్యాణ్ అన్న, నెక్స్ట్ ప్రశాంత్ మాస్టర్, శేఖర్ మాస్టర్. అంటే వీళ్ళందరికీ బాగా రుణపడి ఉంటా. ఎందుకంటే నా టాలెంట్ బాగా గుర్తు చేసుకున్నాను. దానివల్లనే నేను ఇక్కడ ఉన్నా. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చి కూర్చున్న కారణం అదే. ఎందుకంటే నా దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళు చూసి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో వెళ్ళాము. వాళ్ళకి రుణపడి ఉంటా, మమ్మీ డాడీకి ఇప్పటికి రుణపడి ఉంటా. ఇప్పుడు ఇక్కడ రానికి కారణం మెయిన్ అయితే శేఖర్ మాస్టర్ తోటి రీల్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన కాబట్టి మాస్టర్కి ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. తిలక్, ఇప్పుడు నీ జీవితంలో బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? అంత నాకైతే పెద్ద బాధ వచ్చినాయి, నాకైతే అంత పెద్ద ఇంతవరకు అయితే ఏం కాలేదు. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నా. వచ్చినాయి కూడా నేను సాల్వ్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతున్నా. అంత పెద్ద నా లైఫ్కే దెబ్బ పడంత బాధ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎంతో బాధలు వచ్చినా కూడా వీటిని సాల్వ్ చేసుకుంటా నవ్వుకుంటా మడిపోతాను. ఎందుకంటే ఆ బాధతో ఇక్కడ ఆగిందంటే నేను అనుకున్నది నేను రీచ్ కాలేను. సో అది ఎవరికైనా ఉంటాయి అన్న బాధలు, నాకు కూడా ఉన్నాయి. కాకపోతే అంత బాగా బాధపడాల్సిన అయితే ఏం లేవు బాధల్ని. కానీ దాన్ని దాటుకుంటూ నా హ్యాపీనెస్ తోటి నా వర్క్ తోటి నేను వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు నువ్వు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏమో? ప్రతి ఒక్కరు మా రిలేషన్లో కానీ, మా ఇంట్లో కానీ, మా ఫ్రెండ్స్లో కానీ, ఎక్కడికి పోయినా వీడు ఒక మంచి డాన్సరు, వీడు ఇట్లా యూట్యూబ్లో ఎన్ని సాంగ్స్ చేస్తాడు, ఇట్లా చేస్తాడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు నాతో అంటే చాలా హ్యాపీ. అయితే ఫుల్ హ్యాపీ.
భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని సంజయ్ రాజ్ 360 ఎంఆర్కే టాకీస్ ఆ. మనస్ఫూర్తిగా దిగి మీ పేరెంట్స్ కానీ ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చొని థ్యాంక్ యూ అన్న నన్ను పిలిచినందుకు. Thank you. ఆ, అట్లనే అందరికీ మా మమ్మీ మా డాడీకి కానీ ఫోక్ డాన్సర్ అంటే నాకు చేసే డాన్సర్స్కి కానీ మాస్టర్స్కి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్పెషల్ థ్యాంక్ యూ కళ్యాణ్ అన్న, జానక్క, ప్రశాంత్ అన్న, శేఖర్ మాస్టర్, ధర్మన్న, వీళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ. మహేష్ అన్న థ్యాంక్ యూ. Okay. ఇక్కడ నన్ను Thank you, తిలక్, మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, సంజయ్ రాజ్ 360 ఎంఆర్కే టాకీస్ కొలాబరేషన్లో ఇలాంటి డాన్సర్లు టాలెంట్ ఎవరైతే సొంత టాలెంట్ కలిగి సోషల్ మీడియాలో కానీ ఇంకా వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి మేమైతే ఛానల్ కొలాబరేషన్ పెట్టాము. సో మరిన్ని వీడియోల కోసం, ఆసక్తికరమైన ఇంటర్వ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ తిలక్. ఎంతగానో ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా